టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగియనున్న విషయం తెలిసిందే. మళ్లీ కోచ్ గా కొనసాగే ఉద్దేశం లేదని రాహుల్ ద్రవిడ్ చెప్పడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. దీంతో టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకుంటాడని ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. కొందరేమో కోచ్ పదవి చేపట్టేందుకు గంభీర్ ఆసక్తి లేడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించేలా గౌతమ్ గంభీర్ ఈ విషయంపై తొలిసారి స్పందించాడు. అబుదాబిలో ఒక కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన గంభీర్ కు టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా గంభీర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. నన్ను చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, కానీ నేను ఎవరికి సమాధానం చెప్పలేదు. ఈసారి మాత్రం తప్పకుండా సమాధానం ఇస్తా. నేను భారత్ జట్టుకు కోచ్ గా పనిచేసేందుకు ఇష్టపడతాను. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆడే టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తించడానికి మించిన మరో అరుదైన గౌరవం ఉండదు. ఆ బాధ్యతల్లో ఉంటే కోట్ల మంది భారతీయుల తరపున ప్రాతినిధ్యం వహించినట్లే అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టులో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో తన సారథ్యంలో 2012, 2014 సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. మెంటర్ గా ఉంటూ 2024 సీజన్ లో కేకేఆర్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి గంభీర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా తీసుకుని రావాలని డిమాండ్లు వినిపించాయి. అయితే గంభీర్ టీమిండియా కోచ్ గా నియమితుడవుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.